హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే అందరికీ హాయ్ అండి. నా పేరు పద్మజ. ఈరోజు మన రెండో టాపిక్ స్కిన్ కేర్ అండి, చర్మ సంరక్షణ. పైన హెడ్డింగ్ కూడా పెట్టించుకోండి. స్టూడెంట్స్తో పాటు మీకు కూడా బుక్ ప్రిపరేషన్ అనేది చేస్తున్నానండి. స్టూడెంట్స్ బుక్ ప్రిపరేషన్ చేసుకుంటున్నారు, మీరు కూడా చేయదలుచుకున్న వాళ్ళు చేసుకోండి. మన శరీరంలో అన్నిటికంటే ముఖ్యమైన భాగము చర్మమేనండి. దానికి సరైన పోషణ అనేది ఇస్తేనే మన చర్మం అనేది కోమలంగా, మృదువుగా, మల్లెపూల నిగనిగలాడుతూ ఉంటుంది. సైడ్న స్కిన్ కేర్ అని హెడ్డింగ్ పెట్టించుకోండి. చర్మ సంరక్షణ. మీలో కొన్ని ప్లస్లు ఉండొచ్చు, అలాగే మైనస్లు కూడా. ఆ మైనస్లని ప్లస్లుగా చేయాలనుకుంటే చర్మం గురించి మీకు తెలిసి ఉండాలి. అప్పుడే ఏ సమస్య అయినా సరే దూరంగా నెట్టేయగలము. మన చర్మం ఎల్లప్పుడూ నిగనిగలాడుతూ ఉండాలంటే ముఖ్యంగా మొదట తీసుకోవాల్సిన జాగ్రత్త ఆహారం, విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్ ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలండి. మన చర్మం ఎల్లప్పుడూ అంటే నీట్గా చక్కగా ఉండాలంటే దానికి తీసుకోవాల్సిన జాగ్రత్త, అలాగే మనం ఉపయోగించే కాస్మెటిక్స్ని ఎలా వాడాలి, ఏ రీతిలో వాడాలి అనేది తెలుసుకోవాలండి. అలాగే వాతావరణ కాలుష్యం ద్వారా మన చర్మంపై అనేక రకాల ఇన్ఫెక్షన్లు అనేవి వస్తుంటాయి. కంగారు ఆందోళన లేకుండా ఆలోచించాలండి. ఎక్కువ శాతం ఆస్మెటిక్ ద్వారా నివారించవచ్చు. ఏది ఏమైనా, ఏ సమస్య అయినా సరే ప్రకృతి సిద్ధమైన వనమూలికల ద్వారా నివారించాలన్నది ఫస్ట్ పాయింట్ అండి. మన ఆరోగ్యానికి, అందానికి అద్దం లాంటిది చర్మం అండి. ఆ చర్మం ఎన్ని రకాలుగా దాన్ని విభజించారో, ఎన్ని రకాలుగా దాన్ని సూచించారనేది ముఖ్యంగా గమనించండి. చర్మ నిర్మాణము, చర్మ సంబంధిత సమస్యలని తెలిపే శాస్త్రం ఒకటి ఉందండి. ఆ శాస్త్రాన్నే డెర్మటాలజీ అని అంటారండి. ముఖ్యంగా ప్రతి బ్యూటీషియన్ తప్పనిసరిగా ఈ చర్మం గురించి తెలుసుకోవాలండి. అప్పుడే మన దగ్గరకు వచ్చిన క్లయింట్కి న్యాయం చేయగలుగుతాము. ఈ చర్మం అనేది 4 రకాలుగా విభజించారండి. ఈ చర్మం అనేది పైన భాగం నుంచి అడుగు భాగం వరకు ఉంటాయండి. ఫస్ట్ ఏంటంటే పైన పొర అండి, దీన్ని కార్నిఫైడ్ లేయర్ అని అంటారండి. రెండోది స్వచ్ఛమైన పొర అండి, క్లియర్ లేయర్ అంటారండి. మూడోది పునరుత్పాదన పొర అండి, జెర్మినేటివ్ లేయర్ అంటారండి. నాలుగోది సూక్ష్మమైన పొర అండి, గ్రాన్యులర్ లేయర్ అంటారండి. ఈ మిగతా పార్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తానండి. చిన్న చిన్న మిస్టేక్లు ఉంటే ఏమనుకోవద్దు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.